దినోత్సవము మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అంటే మనందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పడం జరుగుతున్నది. మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో ఈ సంవత్సరము తల్లి బిడ్డల సంరక్షణ MCH మదర్ అండ్ చైల్డ్ చాలా బాగుండాలా, తల్లి బిడ్డ సురక్షణ గురించి మనకు చెప్పాలని చెప్పేసి ఈ సంవత్సరం నిర్ణయం చేయడం జరిగింది. మరి దీని పట్ల మీరు ప్రతి ఒక్క స్త్రీ కూడా మాతృమూర్తి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. మరి ఆ మాతృమూర్తి కావాలన్నప్పుడు మరి మనందరికీ తెలుసు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆడపిల్లలకు పెళ్లి చేయాలా, మరి 21 సంవత్సరాలు నిండిన తర్వాత మగ అబ్బాయికి చేయాలా. కానీ ఈ రోజుల్లో మరి చదువులు పోవడం వల్ల మరి కొద్దిగా లేట్ పెళ్లి చేయడం జరుగుతున్నది. మరి ప్రతి ఒక్కరు కూడా పెళ్ళైన తర్వాత మరి అందరూ కూడా మాతృత్వం పొందాలనేది ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది. మరి పిల్లలు కనాలా, అందరూ బాగుండాలా అనే ఆలోచనతోటి. అయితే ఈ విధంగా మరి మాతృత్వం పొందేటప్పుడు మరి గర్భం దాల్చగానే తప్పకుండా మనము ఈ యొక్క అంగన్వాడీ టీచర్ ద్వారా కానీ ఆరోగ్య సబ్ సెంటర్ ద్వారా మన అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్త ఆశా కార్యకర్తలకు తెలియజేసి మీ యొక్క మొదటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు మొదటి డోసుగా టీకా ఇవ్వడం జరుగుతున్నది. ఆ తర్వాత 2 మాసాల తర్వాత, నెల మాసాల తర్వాత మరొక టీకా ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అనంతరము మీ అందరికీ కూడా మరి ప్రతి నెల మరి రక్త పరీక్షలు కానీ మూత్ర పరీక్షలు కానీ అన్ని రకాల పరీక్షలు చేసి మీకు ఒకవేళ HP ఏమైనా పర్సంటేజ్ తక్కువ ఉంటే ఐరన్ పోలిక్ టాబ్లెట్స్ కానీ ఇతరులే కానీ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైనా కానీ మాతృత్వం పొందినప్పుడు మరి గర్భిణి దాల్చినప్పుడు మరి ఈ విధంగా అటువంటి సర్వీసెస్ MCH మదర్ అండ్ చైల్డ్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మరి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఐరన్ పోలిక్ టాబ్లెట్స్ కానీ మరి అదేవిధంగా మీరు అంగన్వాడీ స్కూల్లో మీరు నమోదు చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాల పోషక పదార్థాలు, పాలు, గుడ్లు, బాలామృతము ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత మరి ప్రభుత్వ ఆసుపత్రిలో మరి చెకప్ చేయించుకున్నట్లయితే గైనకాలజిస్ట్ ద్వారా మీకు మీ యొక్క గర్భస్థ పిండం ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనేది స్కాన్ ద్వారా వాళ్ళు తెలుసుకొని చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా మరి ఇంకా మనకు 6 మాసాలు దాటిన తర్వాత 7 మాసాల సమయంలో మీరందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్ కానీ బోధన్ కానీ జిల్లా ఆసుపత్రికి వెళ్ళినట్టయితే అక్కడ స్కాన్ చేసి మరి లోపల పెరుగుతున్నటువంటి బిడ్డ ఏ విధంగా ఉందో 21 साल के बाद शादी करना, तो 18 साल के बाद शादी करे तो इसको जिम्मेदारी रहता, सब रहता और अच्छा रहता, खून अच्छा रहता, सब अच्छा रहता। 18 साल के अंदर अगर फीमेल को शादी करे तो थोड़ा तकलीफ होता, वो शादी नहीं करना। आप ये गर्भिणी स्त्री होते ना, पेट से होते ना, जब इमीडिएटली रजिस्ट्रेशन कर लेना, सब सेंटर में जाके अपने ANM रहता और आशा कार्यकर्ता रहता और आंगनवाड़ी टीचर रहता, उसके साथ जाके रजिस्ट्रेशन कर लेना। रजिस्ट्रेशन कर लिए तो अपने को जिम्मेदारी होता, वो MCH कार्ड देता, वो कार्ड के बारे में सब पहले टीका देते, फिर बाद में दूसरे टीका देते। टीका दिए तो अपने को दूसरे नहीं आता, तो इसके बारे में अपन और गवर्नमेंट हॉस्पिटल में डिलीवरी होना, प्राइवेट हॉस्पिटल को नहीं जाना। गवर्नमेंट हॉस्पिटल अपन यहाँ रेंजल में है, बोधन में है, निजामाबाद में है, सब लोग गवर्नमेंट हॉस्पिटल में डिलीवरी होना अच्छा है। वो गवर्नमेंट हॉस्पिटल डिलीवरी हुए तो अपने को अच्छा रहता और गवर्नमेंट भी बहुत अच्छा देख रहे, सब अच्छा देख रहे। अगर खून कमाए तो भी खून भी दे रहे, सब दे रहे। आप लोग ये 9 मंथ्स के बाद आप डिलीवरी का मौका टाइम आए तो सब लोग गवर्नमेंट हॉस्पिटल में डिलीवरी होना बोल के हम ये बोल रहे। ये आज प्रपंच आरोग्य दिनोत्सव
आज हेल्थ वर्ल्ड हेल्थ डे है। इस बारे में आपके गांव में आके आपके हेल्थ के बारे में पूरा बोल रहे। ये मदर एंड चाइल्ड हेल्थ के बारे में आप सुरक्षा रहना, अच्छा रहना, आपको लैब का फैसिलिटीज, स्कैनिंग फैसिलिटीज पूरा है। सब लोग गवर्नमेंट हॉस्पिटल आके डिलीवरी होना, और वो डिलीवरी भी नॉर्मल डिलीवरी हुए तो बहुत अच्छा है, और सीजरिन हो गई तो बहुत तकलीफ होता। पहले मौका अपन नॉर्मल डिलीवरी के वास्ते बहुत ट्राई कर लेना, अपन तकलीफ नहीं उठाना। ओके है, नॉर्मल डिलीवरी गवर्नमेंट हॉस्पिटल में अच्छा कर रहे, और सीजरिन अगर बहुत तकलीफ रही तो सीजरिन भी करते। सब लोग नॉर्मली डिलीवरी के वास्ते गवर्नमेंट हॉस्पिटल जाना। वो बंद करो, तुम जाओ अम्मा, तुम इधर करो। ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అందరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేయించుకోవాలి, చేయించుకోవాలి, చేయించుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేయించుకోవాలి, ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు కావాలి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా వీరన్నగుట్ట గ్రామంలో మరి ఎంసీహెచ్ సర్వీస్ మహిళలకు సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలని వారికి అవగాహన కల్పించడం జరిగింది. మరి గర్భిణీ ఉన్నప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేయించుకోవాలని, మరి వారికి కావలసినటువంటి బిడ్డ పుట్టిన తర్వాత వారికి అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు తీసుకునే విధంగా వారికి పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాలని, మరి నార్మల్ డెలివరీలు అయ్యే విధంగా అందరూ చూడాలని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు జరిపించుకోవాలని, మరి సిజరీన్లు చేయించుకోవద్దని మరి పూర్తిగా వారికి అవగాహన కల్పించడం జరిగింది. మరి నార్మల్ డెలివరీ, సీజరిన్ వల్ల లాభ నష్టాల గురించి వారికి పూర్తిగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మాతా శిశు సంరక్షణ గురించి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ, మాతాలకు, తల్లులకు అందరికీ కూడా పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. మరి ఈ యొక్క వీరన్నగుట్ట గ్రామం రెంజల్ మండలంలో గలదు. మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆరోగ్య సేవలు పొందాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్త, విజయ ఆశా కార్యకర్తలు, మరి ఇక్కడ ఉన్నటువంటి మాతలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి నేను కర్పే రవీందర్ వైద్య ఆరోగ్య శాఖలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఆరోగ్య విస్తీర్ణ అధికారిగా పనిచేస్తున్నాను. మీరందరికీ కూడా ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. దినోత్సవం సందర్భంగా రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2025లో ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తులు అనే నినాదంతో ముందుకు పోవడం జరుగుతున్నది. ముఖ్యంగా తల్లి మరియు నవజాత శిశువుల యొక్క ఆరోగ్యంపై ప్రభావం పడకుండా వాటి యొక్క మరణాలు తగ్గించడానికి పూర్తి స్థాయిలో ఆరోగ్య సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దీంతో ఈరోజు ఈ యొక్క గ్రామంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. తల్లి మరియు బిడ్డ సంరక్షణ కోసము, మరియు వ్యాధి నిరోధక టీకాలు, మరియు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేయించుకోవాలి, మరియు మండుతున్న ఎండలకు, హెవీ హీటు, మరి దీనిపైన కూడా సంరక్షించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా జాతీయ కార్యక్రమాల గురించి మరియు ఇతర వ్యాధులపై కూడా వారికి పూర్తి స్థాయిలో అవగాహన చేయడం జరిగింది. మరియు పోషక పదార్థాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా తల్లి బిడ్డల సంరక్షణ కోసము పోషకాహారం తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్నటువంటి బాలామృతం కానీ,
ఇతర పదార్థాలు కానీ అన్నీ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి అవగాహన కల్పించడం జరిగింది.